వెల్కమ్ టు టెక్ చైతు. గుంతకల్ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్. గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో రైళ్ల రద్దీని తగ్గించడం కోసము, బళ్ళారి, డోన్ మధ్య ప్రయాణించే రైళ్లు సులభంగా ప్రయాణించడం కోసము ఇండియన్ రైల్వేస్ గుంతకల్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ నిర్మిస్తుంది. దానికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అంటే ఏంటో చూద్దాము. ఇలా ఉంటుంది. కింద రైల్వే లైన్ ఉంటుంది రైళ్లు ప్రయాణించడానికి. అదేవిధంగా బ్రిడ్జ్ ఉండి ఆ బ్రిడ్జ్ పైన కూడా మరో రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. అంటే పైన రైళ్లు వెళ్తూ ఉంటాయి, కింద కూడా రైళ్లు వెళ్తూ ఉంటాయి. సో ఈ బ్రిడ్జ్‌నే రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. సో ఇలాంటి బ్రిడ్జ్‌నే ఇప్పుడు గుంతకల్‌లో నిర్మించబోతున్నారు. దాన్ని ఎందుకు నిర్మించాల్సి వస్తుంది? దాని పొడవెంత ఉంటుంది? దానికి ఎంత అమౌంట్‌ని ఖర్చు చేస్తున్నారు? ఆ వివరాలను తెలుసుకుందాము. ఇవి ప్రెజెంట్ గుంతకల్ జంక్షన్‌కి ఉన్న రైల్వే లైన్స్. ఇది గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషను. సో ఈ లైన్ వచ్చేసి ఇటు కల్లూరు వైపుకి వెళ్ళే రైల్వే లైను. సో కల్లూరు, ఆ తర్వాత అనంతపురం, డోను వైపు వెళ్ళే రైల్వే లైన్ ఇది. ఈ లైన్ ఏమో ఇటు గుత్తి వైపు వెళ్ళే రైల్వే లైన్. గుత్తి, ఆ తర్వాత అటు కడపకి వెళ్ళే లైన్ ఇది. ఇంకా ఇదేమో ఇటు బళ్ళారి వైపుకి వెళ్ళే రైల్వే లైను. ఈ పైనుంచి ఒక లైన్ వస్తుంది కదా! ఇదొచ్చేసి ఇటు రాయచూరు వైపు నుండి వచ్చే రైల్వే లైను. అంటే సికింద్రాబాద్, వికారాబాద్, వాడి, రాయచూర్ వైపు నుండి వచ్చే లైన్ ఏమో ఇది. ఇంకా ఈ లైన్ వచ్చేసి ఇటు డోన్ నుండి వస్తున్న రైల్వే లైను. సో ఈ రైల్వే లైన్ నుండి 2 విధాలుగా గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోకి రావచ్చు. అంటే ఇలా రావచ్చు, మరియు ఇలా కూడా ఈ స్టేషన్‌లోకి రావచ్చు. అంటే ఇప్పుడు డోన్ వైపు నుండి బళ్ళారి వెళ్ళే రైళ్లు వచ్చేసి ఇలా వస్తాయి స్టేషన్‌లోకి. సో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. లోకో రివర్సల్ అవసరం ఉండదు. అదేవిధంగా ఇటు గుత్తి లేదా కల్లూరు వైపు వెళ్ళే ట్రైన్స్ వచ్చేసి, అంటే డోన్ వైపు నుంచి అటు వెళ్ళే రైళ్లు వచ్చేసి ఇలా వచ్చి ఇటు వస్తాయి. ఇటు వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. ఇటు గుత్తి వైపుకి కానివ్వండి, లేదా ఇటు కల్లూరు వైపుకి. సో దానివల్ల లోకో రివర్సల్ అనేది అవసరం ఉండదు గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో. గతంలో అయితే ఈ లైన్ ఉండేది కాదు. ఈ లైన్ లేకపోవటం వల్ల రైళ్లు ఇటే వచ్చేవి. అంటే ఇప్పుడు ప్రశాంత్ ఎక్స్‌ప్రెస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అది ఇలా వచ్చి ఇక్కడ లోకో రివర్సల్ తీసుకొని వెళ్ళేది. కానీ ఇప్పుడు ఈ లైన్ అందుబాటులోకి రావటం వల్ల ప్రశాంత్ ఎక్స్‌ప్రెస్ ఇలా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించి ఇటువైపు నుండి గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అవుతుంది. సో దానివల్ల లోకో రివర్సల్ అవసరం లేకుండానే ఇంకా అటు అనంతపురం వైపుకి ప్రయాణిస్తుంది. అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా ఇటు నుంచి గుంతకల్ రైల్వే జంక్షన్‌లోకి ఎంటర్ అయిపోయి ఇలా వెళ్ళి ఇలా డోన్ వైపుకి ప్రయాణిస్తుంది. సో లోకో రివర్సల్ అవసరం లేకుండా పోయింది ఈ లైన్ కూడా నిర్మించడం వల్ల. సో అంటే బళ్ళారి వైపు వెళ్ళే ట్రైన్స్ ఏమో ఇలా వెళ్తుంటాయి. ఇటు కల్లూరు లేదా గుత్తి వైపు వెళ్ళే ట్రైన్స్ ఏమో ఇటు వెళ్తుంటాయి డోన్ వైపు నుండి వచ్చేవి. సో ప్రెజెంట్ ఇలా జరుగుతుంది గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో. సో అంటే ఇంకేమైనా ఫ్రైట్ ట్రైన్స్ ఉన్నాయనుకోండి, అంటే డోన్ వైపు నుండి ఇటు బళ్ళారి వైపు ఏమైనా ఫ్రైట్ ట్రైన్స్ వెళ్ళాలనుకోండి, ఆ ట్రైన్స్ వచ్చేసి డోన్ నుండి ఇలా వచ్చి ఇక్కడ ఈ లైన్‌లో గుండగా వెళ్తాయి. ఈ లైన్‌లో గుండగా వెళ్ళి ఇక్కడ ఈ వాడి, రాయచూర్ నుండి ఉన్న గుంతకల్‌కి ఉన్న లైన్‌లోకి ఎంటర్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఇంకో లైన్ ఉంది. సో ఈ గుంతకల్ బైపాస్ క్యాబిన్. సో ఈ గుంతకల్ బైపాస్ క్యాబిన్‌లో గుండగా ప్రయాణించి ఇదేమో బళ్ళారి వైపు వెళ్ళే లైన్ అని చెప్పాను కదా! సో ఈ లైన్‌లోకి ఎంటర్ అవుతాయి. అంటే ఫ్రైట్ ట్రైన్స్ ఇలా ప్రయాణిస్తాయి. అంటే బళ్ళారి వైపు నుండి డోన్ వైపుకి వెళ్ళేవి గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కి రావాల్సిన అవసరం లేకపోతే అవన్నీ ఇలా ప్రయాణిస్తాయి. ఈ లైన్‌లో నుండి ఇలా ఎంటర్ అయ్యి మళ్ళీ ఈ లైన్‌లోకొచ్చి, ఈ లైన్‌లోకొచ్చి తర్వాత ఇటు ఈ లైన్‌లోకొచ్చి ఇలా డోన్ వైపుకి ప్రయాణిస్తాయి. అదేవిధంగా డోన్ నుండి బళ్ళారి వైపు వెళ్ళేవి కూడా ఇలానే వెళ్తుంటాయి. అంటే ఫ్రైట్ ట్రైన్స్ అన్నీ ఇలానే వెళ్తుంటాయి. ఇంకా పాసెంజర్ ట్రైన్స్ విషయానికొస్తే దాదాపుగా అన్ని ట్రైన్స్‌కి గుంతకల్ రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఉంటుంది కాబట్టి, సో అవి గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కే వచ్చి వెళ్తుంటాయి. ఇంకా ఇప్పుడు రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్‌ని ఎందుకు నిర్మించాలనుకుంటున్నారంటే, సో ఇప్పుడు ఇక్కడ ఇటు డోన్ నుండి బళ్ళారి వైపు వెళ్ళే రైళ్లు, సో గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కి రాకుండా వెళ్ళే రైళ్లు ఇలా వెళ్తాయని చెప్పాను కదా! ఈ లైన్‌లో నుండి ఈ లైన్‌లోకొచ్చి, తర్వాత ఈ లైన్‌లోకొచ్చి ఇలా వస్తాయి. సో అంటే ఇక్కడ చాలా ట్రాక్స్ మారాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ట్రైన్ ఇటు నుంచి ఇలా వస్తుందనుకోండి. ఇలా వచ్చి ఇలా రాయచూర్ నుండి ఉన్న లైన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఇటు వచ్చి ఈ లైన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు రాయచూర్ లైన్‌లోకి ఎంటర్ అవుతుంది అనుకోండి. అదే సమయంలో ఏదైనా ట్రైన్ గుంతకల్ నుండి రాయచూర్ వైపు వెళ్ళాలి అంటే, ఆ ట్రైన్ నిలిచిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైన్ క్రాస్ అవుతూ ఉంటుంది కదా! ఈ లైన్‌లోకి. సో దానివల్ల మరో ట్రైన్ ఇక్కడ నిలిచిపోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇటు నుంచి వచ్చే రైలు కూడా, అంటే ఏదైనా గుంతకల్ జంక్షన్‌కి వెళ్ళాలి అంటే, ఆ రైలు కూడా ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. అంటే ఈ ట్రైన్ ఇటు క్రాస్ అయ్యేంత వరకు, అంటే పాసెంజర్ ట్రైన్ కానివ్వండి, ఫ్రైట్ ట్రైన్ కానివ్వండి, ఏవైనా ఇటు గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్ళేవి కానివ్వండి, ఇటు గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఇటు బయటికి వచ్చి ఇటు రాయచూరు వైపు వెళ్ళేవి ఏవైనా ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది ఒక ట్రైను ఇలా ప్రయాణిస్తూ ఉంటే. సో ఇక్కడ నుంచి ఇలా తర్వాత ఈ లైన్‌లోకొస్తాయి. సో దానివల్ల ఇక్కడ ట్రైన్స్ ఆగిపోవాల్సొస్తుంది. సో ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతాయి మళ్ళీ ఇటు బళ్ళారి లైన్‌లోకి. సో బళ్ళారి లైన్‌లోకి ఆ ట్రైన్ ఎంటర్ అయ్యి ఈ లైన్‌లోకి వచ్చేటప్పుడు ఏదైనా ట్రైన్ గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఇటు బళ్ళారి వైపు వెళ్ళాలన్నా, లేదా బళ్ళారి వైపు నుండి ఇటు గుంతకల్ జంక్షన్‌కి ఏదైనా రైలు రావాలన్నా అవి కూడా నిలిచిపోవాల్సి ఉంటుంది. అంటే ఈ ట్రైను క్రాస్ అయ్యి ఈ లైన్‌లోకి ఎంటర్ అయ్యేంత వరకి. అంటే ఇక్కడ రాయచూర్ లైన్ దగ్గర
ట్రైన్స్ నిలిచిపోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇటు బళ్ళారి వైపు ఉన్న లైన్ దగ్గర కూడా ట్రైన్స్ నిలిచిపోవాల్సి వస్తుంది. ఏ సందర్భంలో ఏదైనా ట్రైన్ డోన్ నుండి ఇటు బళ్ళారి వైపుకి ప్రయాణించాలి అంటే, అదేవిధంగా బళ్ళారి వైపు నుండి ఏదైనా ట్రైన్ డోన్ వైపుకి ప్రయాణించాలి అంటే, సో ఇలాంటి 2 చోట్ల రైళ్ళనేవి నిలిచిపోవాల్సి ఉంటుంది. సో దీన్ని అధిగమించడం కోసమే ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్‌ని ప్రపోజ్ చేశారు. ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్‌ని 290 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాజాగా శంకుస్థాపన చేశారు. ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ కంప్లీట్ పొడవు వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ వచ్చేసి మల్లప్ప గేట్ దగ్గర మొదలవుతుంది. గుంతకల్ వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఎండ్ అవుతుంది. సో అంటే ఇలా వచ్చే అవకాశం ఉంది రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్. ఇది రఫ్‌గా గీసిన అలైన్‌మెంట్. సో యాక్చువల్ అలైన్‌మెంట్ మేబీ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ మొదలయ్యేది మాత్రం ఈ మల్లప్ప గేట్ నుండి మొదలయ్యి గుంతకల్ వెస్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మొత్తం టోటల్‌గా. అంటే ఈ రైల్ బ్రిడ్జ్ అంటే సో ఇక్కడ ఈ రాయచూర్ లైన్ ఉంది కదా! ఇక్కడొచ్చేసి ఈ లైన్ అంటే ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్‌లో భాగంగా ఉండే రైల్వే లైన్ ఏమో పైన బ్రిడ్జ్ పైన ఉంటుంది. ఈ రాయచూర్ లైన్ కింద ఉంటుంది. సో అంటే ఇప్పుడు ట్రైన్స్ ఏవైనా డోన్, బళ్ళారి మధ్య ప్రయాణించాలి అనుకుంటే ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ట్రైన్స్ ఈ మల్లప్ప గేట్ తర్వాత ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి ఇలా వెళ్తాయి. ఇలా వెళ్ళి తర్వాత ఈ గుంతకల్ వెస్ట్ దగ్గర ఈ బళ్ళారి వైపు ఉన్న లైన్‌లోకి ఎంటర్ అవుతాయి. సో ఇక్కడేంటి ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ వల్ల ఆ రైళ్ళన్నీ పైన వెళ్తాయి. అంటే బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉంటాయి. దానివల్ల ఇక్కడ ఏ రైలు నిలిచిపోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఏదైనా రైలు పాస్ అవుతుందనుకోండి ట్రైను ఈ లైన్‌లో. సో ఇక్కడ నిలిచిపోవాల్సిన అవసరం ఉండదు. ఇటు గుంతకల్ జంక్షన్‌కొచ్చే ట్రైన్స్ కానివ్వండి, గుంతకల్ జంక్షన్ నుండి రాయచూరు వైపు వెళ్ళే ట్రైన్స్ కానివ్వండి. ఎందుకంటే ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి సో ట్రైన్స్ పైనెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ నిలిచిపోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఇటు కూడా ట్రైన్స్ రావు. అంటే ఇక్కడ నుంచి ఇటు క్రాస్ అయ్యి ఇటు బళ్ళారి లైన్‌లోకి కూడా ఎంటర్ అవ్వవు. డైరెక్ట్‌గా ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళిపోతాయి కాబట్టి సో ఇక్కడ కూడా ఎటువంటి ట్రైన్స్ నిలిచిపోవడానికి అవకాశం ఉండదు. సో దీనివల్ల అంటే ఇప్పుడు ఆగిపోతాయని చెప్పాను కదా రైళ్లు. సో ఆ రైలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. దానివల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మరియు గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో కూడా రైళ్ల రద్దీ అనేది తగ్గుతుంది. అంటే ట్రైన్స్ నిలిపి ఉంచాల్సి ఉంటుంది కదా! ఒక్కోసారి ఈ ట్రైన్స్ క్రాస్ చేస్తున్నప్పుడు ఈ ట్రాక్స్ అన్నిటిని. కానీ రైల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే బ్రిడ్జ్ పైన వెళ్ళిపోతాయి కాబట్టి సో ఇక ట్రైన్స్ నిలిపి ఉంచాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల గుంతకల్ రైల్వే జంక్షన్‌లో ట్రైన్స్ ఆహ్, ఆహ్, రద్దీ తగ్గుతుంది. మరియు ఈ డోను, బళ్ళారి వైపు ప్రయాణించే రైళ్లు చాలా తొందరగా ప్రయాణించగలుగుతాయి. సో ఇప్పటికే ఇలాంటి రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్‌ని మనకి గూడూరు జంక్షన్ దగ్గర నిర్మించారు. ఇప్పుడు విజయవాడ దగ్గరలో కూడా కొత్తది నిర్మించబోతున్నారు. సో ఇక గుంతకల్‌లో కూడా మనం త్వరలోనే ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్‌ని చూస్తాము. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.